పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 62వ వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడుతోంది. రేపటి నుంచి నెల 13 వరకు అష్టలక్ష్మి అలంకరణలో మావుళ్ళమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. దీనిపై ఆలయం నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ఆరాధ దైవం ఇటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ వారి ఉత్సవాలు 62 ఉత్సవాలు అవుతాయి. అంగరంగ వైభవంగా అవుతాయి. ఇటు భీమవరం ఇటు నీరుళ్ళు వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో అయితే ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అదే ఉత్సవాలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఇటు చివరి 8 రోజులు కూడా అమ్మవారికి వివిధ రూపాల్లో అలంకరణలు అవుతాయి. ఇటు దేవాదాయ శాఖ వారు చేయుచున్నారు. నేపథ్యంలో మనతో మాట్లాడటానికి ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఉత్సవాలు చివరి దశకు కూడా చేరుకున్నాయి. ఇదే నేపథ్యంలో రేపు అమ్మవారికి రేపటి నుంచి కూడా ఇటు అలంకరణ రూపంలో అమ్మవారిని వివిధ అలంకరణలో భక్తులకు అయితే దర్శనమించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే ఈ రేపటి నుంచి ఎన్ని అలంకరణలు చేయించున్నారు, మొదటగా ఏ అలంకరణతో అమ్మవారికి అలంకరణ చేయబోతున్నారు? జై మావుళ్ళమ్మ, జై జై మావుళ్ళమ్మ. అమ్మవారికి ఈ నెల కిందటి నెల అంటే ప్రతి సంవత్సరం కూడా జనవరి 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి నెలలో వచ్చే 2వ శుక్రవారంతో అమ్మవారి యొక్క ఉత్సవాలు ముగింపుకు వస్తూ ఉంటాయి. ఈ సందర్భంగా ఈ రోజున అమ్మవారికి ఈ రోజు రాత్రి నుంచి అలంకరణ చేయడం మొదలు పెడుతున్నాం. అలాగే ఈ జనవరి నెలలో అష్టలక్ష్మి అలంకరణ చేస్తాం. అలాగే నవరాత్రులు నవదుర్గ అలంకరణ చేస్తూ ఉంటాం. ఈ అష్టలక్ష్మి అలంకరణలో భాగంగా 5వ తారీఖు అంటే 5వ తారీఖుని రేపటి నుంచి అమ్మవారికి 8 రోజులు అష్టలక్ష్మి అలంకరణ చేయడం జరుగుతుంది. మొదటిగా ఆదిలక్ష్మి అలంకరణ, 2వ శ్రీ దానలక్ష్మి అలంకరణ, 3వ రోజున శ్రీ ధైర్యలక్ష్మి అలంకరణ, 4వ రోజున శ్రీ గజలక్ష్మి అలంకరణ, 5వ రోజున శ్రీ సంతానలక్ష్మి అలంకరణ, 6వ రోజున శ్రీ విజయలక్ష్మి అలంకరణ, అలాగే 7వ రోజున విద్యాలక్ష్మి అలంకరణ, అలాగే 8వ రోజున శ్రీ ధనలక్ష్మి అలంకరణతో అక్షలక్ష్మి అలంకరణ చేయడం జరుగుతుందండి. చివరిన ఆఖరి రోజున అంటే ఫిబ్రవరి 13వ తారీఖున అమ్మవారికి అఖండ అన్న సమారాధన చేయడం జరుగుతుంది. ఆ రోజున సుమారు 1,00,000 మంది పైగా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని భక్తులందరూ కూడా స్వీకరిస్తారు. అలాగే అమ్మవారి ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా పెద్ద కుంభరాశి అంటే పులిహారతోటి నావాపిండి వంటలతోటి అమ్మవారికి పెద్ద కుంభం అని పోయటం జరుగుతుంది. ఆ రోజున మాత్రం అన్నపూర్ణాదేవి అలంకరణ చేస్తూ ఉంటాం కాబట్టి 8 రోజులు అష్టలక్ష్మి అలంకరణ, ఆఖరు అన్నదాంట్లో అన్నపూర్ణాదేవి అలంకరణ చేస్తాం కాబట్టి ఈ అలంకరణలోనూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రను కోరుతున్నాం. జై మావుళ్ళమ్మ, జై జై మావుళ్ళమ్మ. అంటే అమ్మవారికి నిత్యం ఏ పూజా కార్యక్రమాలు చేస్తారు, అలాగే ఇక్కడ శనివారం కూడా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే అమ్మవారి ప్రతిరోజు కూడా ఉదయం ప్రాతకాలమే 4:30 కల్లా అమ్మవారి ఆలయం తెరవబడుతుంది. లోపల ఆలయంతో కూడా శుద్ధి చేసుకుని 5 గంటలకి ప్రాతకాలార్చన, తదనంతరం బాలభోగ నివేదన, అలాగే 6 గంటలకి మంగళహారతి సేవ, అలాగే 9 గంటలకి సహస్రనామ కుంకుమ పూజ, అలాగే అవసర నివేదన, 12 గంటలకి అమ్మవారికి మహానివేదన పెట్టడం జరుగుతుంది. 1 గంట పాటు విశ్రాంతినిచ్చి మళ్ళీ 1 గంట నుంచి భక్తులందరూ కూడా అమ్మవారికి దర్శనం ఇస్తాం. అలాగే సాయంత్రం 5:30 అమ్మవారికి ఉపాలయమైన వినాయక స్వామివారికి పంచాహార సేవ చేయడం జరుగుతుంది. అలాగే 6 గంటలకి అమ్మవారికి పంచాహార సేవ చేయడం జరుగుతుంది. 10 వరకు కూడా ఆలయాన్ని ఉంచుతున్నాం. అలాగే ప్రతి నెలలో కూడా ప్రతి పౌర్ణానికి అమావాస్యకు కూడా అమ్మవారి సన్నిధిలో చండీ హోమం జరుగుతూ ఉంటుంది. ఇవి నిత్యం జరిగే కార్యక్రమాలు. అలాగే నెలలో జరిగే 2 హోమాలు ఉన్నాయి. మనతో పాటు ఆలయ ట్రస్టీ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడించే ప్రయత్నించారు. చెప్పండి, ఇక్కడ వచ్చే భక్తులకి మీరు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు? శ్రీ మావుళ్ళమ్మ ఉత్సవాలు జనవరి 13వ తారీఖున మొదలయ్యి ఫిబ్రవరి 13 వరకు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 13వ తారీఖు జరగబో అఖండ అన్న సమారాధనకి క్యూ లైన్లు కానివ్వండి, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మన పోలీస్ శాఖ వారు కానీ, మున్సిపల్ శాఖ వారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అందరూ కలిసికట్టుగా మేము ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆ రోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ఎమ్మెల్యే గారు మరీ చెప్పారు. సామాన్య భక్తులకి దర్శనం చాలా ఫ్రీగా జరగాలన్నారు. అందువల్ల మేము క్యూ లైన్లు కూడా కొంచెం మార్పులు చేసాం. భక్తుల్ని అడుగుతుంటే చాలా బాగుంది అంటున్నారు. గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంది అంటున్నారు.
భక్తులు ఏది కోరుకుంటే అదే చేయటానికి మేము ఉన్నాం. అందుచేత ఆ భక్తులు సలహా మేరకు, సూచనల మేరకు ఏమైనా చేర్పులు మార్పులు ఉంటే కనుక అది కూడా మార్పులు చేస్తాం. 13వ తారీఖు ఫిబ్రవరి 13వ తారీఖు ఎమ్మెల్యే గారు పూజ అయిన అనంతరం 8 చిల్లరకల్లా పూజ అయిపోద్దండి. అయిన తర్వాత మేము అన్న సమారాధన ప్రారంభిస్తాం. ఉదయం మొదలుపెట్టి సాయంత్రం 8 అయినా 9 అయినా వరకు కూడా మేము భోజనాలు వడ్డించే ఉంటాం. ఇది మావుళ్ళమ్మ ఉత్సవ కమిటీ, నీరుళ్ళు కూరగాయల పండుగ వర్తక సంఘం మరియు దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఎక్కడా ఆటంకం లేకుండా చేసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తామండి. జై మావుళ్ళమ్మ. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో ఇటు నెల రోజుల పాటు మావుళ్ళమ్మ వారోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి. అదే మావుళ్ళమ్మ వారోత్సవాలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో రేపటి నుంచి అమ్మవారికి అష్టలక్ష్మి అలంకరణతో, అంటే ప్రతిరోజు ఒక అలంకరణతో భక్తులుగా అయితే అమ్మవారు దర్శనం ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇదే నేపథ్యంలో రేపటి నుంచి కూడా ఇటు అమ్మవారికి అలంకరణ చేస్తున్నారని ఇటు ఆలయ ప్రధాన అర్చకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈ నెల 13వ తేదీన అఖండ అన్న సన్నప్రార్థనతో ఇటు మావుళ్ళమ్మ వారోత్సవాలు అయితే ముగుస్తున్నాయని ఇటు ట్రస్టీ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్తో ప్రసాద్, ప్రైమ్ 9 న్యూస్, భీమవరం.